నీ బతుకులో తొందరపడద్దు. గబుక్కుని అమ్మాయి గురించి ఒక వార్త విన్నావు, తొందరపడద్దు. అబ్బాయి గురించి ఒక వార్త విన్నావు, తొందరపడద్దు. భర్త గురించి ఒక వార్త విన్నావు, నువ్వు తొందరపడద్దు. భార్య గురించి ఒక వార్త విన్నావు, తొందరపడద్దు. నువ్వు అనుకోలేని ఇంట్లో జరిగింది, తొందరపడద్దు. వెంటనే మోకాలుంచు. తండ్రి నేను ఇప్పుడు ఏం చేయాలని అడుగు. మెల్లని స్వరముతో నీతో మాట్లాడతాడు. ఎస్, ఎవ్వడి మాట నువ్వు నమ్మద్దు. ఆర్ యు రెడీ? నిన్ను తొందర పెడుతున్న దురాత్మ నీలోండి పోను గాక. నిన్ను కలవరం పెడుతున్న దురాత్మ నీలోండి పోను గాక. ఎంత తొందర పెట్టినా, దేవా నీ వైపు నేను తిరుగుతున్నాను, ఏం చేయాలి ఇప్పుడు? మెల్లని స్వరం చెప్తాడు ఆయన. నువ్వు తొందర పడుతున్నప్పుడు నీ దేవుణ్ణి నువ్వు అడిగితే నీకు నచ్చలేంది నీతో చెప్తాడు. వేచి ఉండు అంటాడు, కంగారు పడకు అంటాడు, నాకు వదిలే అంటాడు. అది నువ్వు అక్షరాలు అలా చేయి, నీ ఎదురు నిలబడుతున్న ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి పడేస్తాడు అంతే. ఊరకుండుడి, నేనే దేవుణ్ణి తెలుసుకొనుడి. బి స్టిల్ అండ్ నో దట్ ఐ యామ్ గాడ్. చెల్లి, ఎందుకు తొందరపడుతున్నావు? అమ్మా, ఎందుకు తొందరపడుతున్నావు? తమ్ముడు, ఎందుకు తొందరపడుతున్నావు? భయపడద్దు. మడత పెట్టి బయటకు వచ్చాడు. తొందర అక్కర్లా. నిన్ను ముట్టినవాడు నా కంటి పాపను ముట్టినట్టే అన్నాడు. డాక్టర్ గారు, వైద్య శాస్త్రం చెప్పింది, నీ క్యాన్సర్, నువ్వు మరణిస్తావు. ఏం పడ్డారు? తొందరపడనోడు ఎవడుంటాడు చెప్పండి? తొందరపడ్డారు. కానీ దేవుని వైపు చూశారు, అద్భుతం దేవుడు జరిగించాడు. సమాధిలో యేసు ప్రభు వారిని శవశరీరాన్ని ఉంచారు. 3వ రోజు తిరిగి లేచారు. ఈ కుక్కున్లోగా ఉన్న దాంట్లో బయటకు వచ్చారు. తలబాగా ఉన్నదాన్ని ఏం చేశారు? ఆయన మడత పెట్టారు, మడిచి ఉంచారు. ఎస్ అంటే ఏం పడలా? తొందరపడలా. ఇంట్లో ఉన్న బెడ్షీట్ మడత పెట్టి రావాలంటే నీకేముండకూడదు, లేకపోతే అదేంటిది? తొందరపడదు. మడత పెట్టి ఉంచుతున్నావు అంటే దానికి అర్థం ఏమవ్వాలా? ఆర్ యు రెడీ? నజరేన యేసయ్య కూడా సమాధి నుండి తిరిగి లేచిన తర్వాత కంగారేం వల్ల ఎప్పుడు కనపడాలో నాకు తెలుసు, ప్రశాంతంగా మడత పెట్టి బయటకు వస్తున్నాడు ఆయన. నువ్వేం చెయ్యొద్దు, తొందరపడదు.